హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ వీటిని కొంతమంది హ్యాక్స్ అంటారు, కొంతమంది టిప్స్ అండ్ ట్రిక్స్ అంటారు. అండ్ కమింగ్ టు మన ఛానల్లో ఇవాళ మనం ఏంటంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ హ్యాక్స్ రిలేటెడ్ టు మొబైల్ ఫోన్ కానీ ఇలాంటివి అయితే నేను చూపిస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ ఇంకో థింగ్ ఫ్రెండ్స్, వీడియో వచ్చేటంటే మధ్యలో వీడియో అవసరం అయితే లేదు. మనం ఇలాంటివి అయితే చూపించలేదు, హ్యాక్స్ కొంచెం బెటర్గానే ఉంటాయి అని నా ఫీలింగ్. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ లైక్ చేయడం మర్చిపోతున్నాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఈ హ్యాక్స్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో, లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనుకోండి, హ్యాక్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ వీడియోస్ నేను ఒక టోటల్గా కొన్ని పార్ట్స్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని గ్యాదర్ చేశాను, మేబీ 2 days 3 days తర్వాత ఇంకొన్ని హ్యాక్స్ నాకు గుర్తు రావచ్చు. సో అవి కూడా అయితే తీసుకొస్తాను. సో ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ పార్ట్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదని నాకైతే తెలిసింది ఇప్పుడు రీసెంట్గా అయితే. కాబట్టి ఈ వీడియో సిరీస్ అయితే చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కాబట్టి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పదరా ఫ్రెండ్స్, మన ఫస్ట్ హ్యాక్ వచ్చే తెలికి ఏంటంటే, మీ అందరూ మీ మొబైల్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే మీ మొబైల్ ఫోన్ని కనుక ఓల్డ్ ఫోన్ అయితే, ఇప్పుడంటే ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్స్ అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి పెద్ద టైం అయితే పడతలేదు. అండ్ ఇన్ కేస్ మీ పాత ఫోన్ మీ ఛార్జింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే, మీరేం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టే ముందు ఏరోప్లేన్ మోడ్లో అయితే పెట్టుకోండి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీ మొబైల్ ఫోన్ టవర్ నుంచి ఎలాంటి సిగ్నల్ అయితే తీసుకోదు. సో ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ దాంతోపాటు మీ ఛార్జింగ్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది. సో ఈసారి నుంచి ఎప్పుడైనా సరే మీ మొబైల్ ఫోన్ తొందరగా ఛార్జ్ అవ్వాలనుకుంటే, మీ మొబైల్ ఫోన్ని జస్ట్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టండి. ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది చాలామందికి, మరి కాల్స్ వస్తాయని చెప్పి. ఫ్రెండ్స్, మరి కాల్స్ వస్తే ఏం చేయలేం. ఇప్పుడంటే జియో వాళ్ళకైతే డైరెక్ట్ మెసేజెస్ ఎస్ఎంఎస్ఎస్ అయితే వస్తాయి, లైక్ యూ గాట్ ఏ మిస్డ్ కాల్ ఫ్రమ్ దిస్ నెంబర్ అని చెప్పి. ఇన్ కేస్ ఆ ఫెసిలిటీ కనుక లేకపోతే మీరే ఇంక ఈ పద్ధతి అయితే ఫాలో అవడం కష్టం. కాబట్టి ఇన్ కేస్ నైట్ పూట పడుకోబోయే ముందు అయితే మటుకు ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. కాబట్టి ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుంటే ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కుతుంది. నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే, మీ మొబైల్ ఫోన్ ఎప్పుడైనా సరే వాటర్లో కనుక పడినట్టయితే ఆటోమేటిక్గా చాలామంది చేసే పని ఏంటంటే, ఇమీడియట్గా అయితే ఇన్ కేస్ తెలియని వాళ్ళైతే ఇమీడియట్గా మొబైల్ ఫోన్ని ఆన్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్గానే ఉంచండి. వాటిని ఏదైతే బిఎఫ్ డబ్బాలో ఉంటుందో, ఇది చాలామంది తెలిసే ఉండొచ్చు, బిఎఫ్ డబ్బాలో అయితే పెడుతుంటారు. అండ్ ఇంకొకటి, ఇలా బిఎఫ్ డబ్బాలో పెట్టినా కొంతమందికి ఏమవుతుందంటే, ఈ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో స్పీకర్స్లో వాటర్కి వెళ్ళిపోయి సౌండ్ అనేది అయితే క్లారిటీ మిస్ అయిపోతుంది, నాయిస్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పి సెర్చ్ అయితే చేయండి. ఫిక్స్ మై స్పీకర్ అని చూసారా, దాన్ని అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా, ఫిక్స్ మై స్పీకర్స్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాంటిది అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఏమవుతుందంటే, ఇక్కడ జనరల్గా మీరు ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్లో వాటర్కి వెళ్ళిన వెంటనే మీరేం చేస్తారంటే ఈ విండ్స్లోకి ఊదుతారు. అప్పుడేమవుతుందంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది మనకి బయటికి రావాలి. సో లోపల నుంచి ఒక ప్రెజర్ ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఈ సౌండ్ ఏం చేస్తుందంటే లోపల నుంచి ఉన్న వాటర్ని బయటికి దోస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే వాటర్ కనుక పడినట్టయితే ఈ ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పి ఆల్రెడీ యాప్స్ కూడా అయితే కొన్ని ఉంటాయి, లైక్ అవి కూడా ఇలాగైతే వర్క్ అవుతూ ఉంటాయి. లైక్ ఆ వాటర్ని బయటికి పంపించడం కోసం ఒక డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తుంటాయి, లైక్ ఇప్పుడు మేము చూపించినట్టు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, ఇది కొంచెం ఫన్నీగా అండ్ బాగుంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ ముందు మీరు కొంచెం షో ఆఫ్ చేయొచ్చు, లైక్ ఎలా అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టు. దీనికోసం ఏంటంటే, మీరు క్రోమ్లోకి అయితే వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే geektyper.com geektyper.com/mobile అని అయితే సెర్చ్ చేయండి. ఈ సెర్చ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, మీకు ఇలాంటి పేజ్ అయితే ఒకటి వస్తుంది చూడొచ్చు. మీకు ఇక్కడ వార్నింగ్ అని చెప్పి, ఐ విల్ యూజ్ దిస్ ఇట్ రెస్పాన్సిబుల్ అని ఉంది చూసారా. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, జస్ట్ ఏం లేదు, ఏదో టైప్ చేయండి. అక్కడ ఏదో టైప్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఏదో ఒకటి డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో టెక్స్ట్ ఫార్మేట్ ఏదో వస్తూ ఉంటుంది అనమాట, లైక్ మనకి హ్యాకింగ్ అవుతున్నట్టు అలా జరుగుతూ ఉంటుంది. జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు షో చేయడానికి ఇదైతే పనికి వస్తుంది అనమాట. లైక్ అరే చూడరా, నేను హ్యాక్ చేస్తున్నాను మీ ఫోన్ అని. లేకపోతే మన ఫోన్లో కూడా ఇలా షో చేస్తే మీరు ఏదో టైప్ చేసినా అది డిఫాల్ట్గా ఏదో ఒకటి టైప్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ ట్రిక్ అనేది మీ ఫ్రెండ్స్ ముందు ఎప్పుడైనా సరే ట్రై చేయాలనుకుంటే ఈ హ్యాక్ అనేది మీరు ట్రై చేయండి. లైక్ ఫాస్ట్ టైప్ చేస్తుంటే అక్కడ ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. సో అది కొంచెం షో లాగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్కి కనుక ఏదైనా సరే ఎప్పుడైనా ఒక మూవీ కానీ ఒక క్లిప్పింగ్ కనుక చూసినట్టయితే వాళ్ళకి స్పెసిఫిక్గా ఆ క్లిప్కి ఒక లింక్ పంపించాలంటే ఎలాగో చూపిస్తాను. జస్ట్ మీ
యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. ఇన్ కేస్ ఏదన్నా వీడియో లింక్లో మీరు పలానా పార్ట్ నుంచి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మన ఛానల్లోకి అయితే వెళ్తాను. మన ఛానల్లో ఏదో ఒక వీడియో అయితే తీసుకుందాం. ఫర్ సపోజ్ ఏదో ఒక వీడియో, ఈ వీడియో బాగుంటుంది కాబట్టి మనకు బాగా రీచ్ వచ్చిన వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను స్పెసిఫిక్ ఒక సెకండ్ దగ్గర లేకపోతే ఒక మినిట్ దగ్గర నేను వాళ్ళు చూడాలనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఈ 2 minutes 37 seconds అనే దగ్గర వాళ్ళకి చూడాలనుకుంటున్నారు ఈ వీడియో అనేది. అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాట్సాప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే లింక్ పంపించే ముందు ఏం చేస్తారు, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఒక టైం స్టాంప్ దగ్గర వాళ్ళు చూడాలనుకుంటున్నాం, లైక్ 2 minutes 37 seconds దగ్గర. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లింక్ తర్వాత మీరు ఒక వర్డ్ అయితే లైక్ కొన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ మార్క్ అయితే పెట్టండి. క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత టీ అంటే టైం అని అర్థం, ఈక్వల్ టు పెట్టండి. తర్వాత ఇప్పుడు మనం మినిట్స్ అండ్ సెకండ్స్ అయితే పెట్టాలి. సో ఫస్ట్ నేను మినిట్స్ అయితే పెడతాను. ఇక్కడ ఫస్ట్ నేను ఒక 2 minutes దగ్గర లైక్ ఎలా ఉంటుందంటే 0 to small m లైక్ మినిట్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్స్ అయితే పెట్టాలి. అది ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక 5 seconds దగ్గర 05 ఎస్ అంటే సెకండ్స్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేసేసాను. ఇప్పుడు కనుక వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే పలానా 2 minutes 5 seconds దగ్గర చూడాలనుకుంటే డైరెక్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు 2 minutes 5 seconds దగ్గర అయితే వీడియో అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు కావాలంటే 2 minutes 5 seconds డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ లింక్లోనే ఈ చివర్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ బిఫోర్ ఉన్న లింక్ని మీరేం కదిలియకూడదు, నెక్స్ట్ డే మనం యాడ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే యాంపర్సెంట్ అంటే ఈ యాండ్ గుర్తు అయితే పెట్టండి. యాండ్ పెట్టేసి సేమ్ మళ్ళీ టీ పెట్టండి. అంటే క్వశ్చన్ మార్క్ ఉంటే యాండ్ పెట్టండి. ఇన్ కేస్ ఏది లేకపోతే క్వశ్చన్ మార్క్ టీ. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి యాండ్ టీ ఈక్వల్ టు నెక్స్ట్ సేమ్ టైం స్టాంప్ 2 minutes ఎంత కావాలంటే అంత అనమాట. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎక్కడో ఒక టైం స్టాంప్ దగ్గర చూడాలి, అక్కడ ఫన్నీ క్లిప్ ఉందిరా అని చెప్తే వాళ్ళకి ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కూడా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీకు చాలామంది ఛార్జెస్ ఇలా అయితే పాడైపోతూ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఏదైతే క్లికింగ్ పెన్స్ ఉంటాయో లైక్ ఇలాంటి పెన్స్ అనమాట. ఈ క్లికింగ్ పెన్స్లో స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో ఈ స్ప్రింగ్ని అయితే దాన్ని ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఏదైతే వైర్ ఉంటుందో అది ఫాస్ట్గా అయితే పాడవకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక ట్రిక్ అంతే. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే ఈ ట్రిక్ చాలామందికి తెలియకపోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మీ ఫోన్ కనుక ఆటోమో రొటేషన్ కనుక కంటిన్యూస్గా చాలామంది ఫోన్స్లో నేను చూస్తూనే ఉంటుండు వాళ్ళ ఫోన్లో ఏదైతే ఆటో రొటేషన్ ఉంటుందో ఈ ఆటో రొటేషన్ అని చెప్పేది కంటిన్యూస్గా ఆన్లోనే ఉంటుంది. మీరేం చేయాలంటే ఈ ఆటో రొటేషన్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఆన్ చేసుకోండి. విడప్పుడు దీన్ని ఆఫ్లోనే అయితే ఉంచండి ఫ్రెండ్స్. నేను ఎందుకు ఆఫ్లో ఉంచమని చెప్తున్నానంటే జనరల్గా ఈ ఆటో రొటేషన్ కోసం యాక్సిలోమీటర్ సెన్సార్ అని చెప్పి ఒకటి వర్క్ అవుతూ ఉంటుంది. ఈ యాక్సిలోమీటర్ సెన్సార్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా మీ ఫోన్ని ఏ పొజిషన్లో ఉందో మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ యాక్సిలోమీటర్ సెన్సార్ కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. లైక్ అప్పుడు మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో దీనికోసం మీరేంటంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోండి, లైక్ ఆన్లో పెట్టుకోండి. మిగతా అప్పుడు దాన్ని ఆఫ్లోనే ఉంచండి. సో దట్ మీ బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్స్ట్రా అయితే రావచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ కనుక మీకు ఇవ్వకుండా లైక్ ఇచ్చిన వాళ్ళ ఫైల్ మేనేజర్ ఇవన్నీ లాక్స్ కనుక వేసుకున్నట్టయితే లేకపోతే వాట్సాప్ అన్నిట్లో లాక్స్ వేసేసారు. ఇప్పుడు మీరేం చేయాలంటే జస్ట్ మీ వాళ్ళ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోండి. డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళిపోయి మీరేం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫైల్ కాలన్ అంటే 2 dots అనమాట. 2 dots తర్వాత 3 slashes తర్వాత SD కార్డ్ అని అయితే సెర్చ్ చేయండి. లైక్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ యారో కొట్టేసేయండి. మీకు ఏమవుతుందంటే చూడొచ్చు మీకు మొత్తం లోపల ఫైల్ మేనేజర్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఈ ఫైల్ మేనేజర్లో మీరు ఏమైనా సరే లైక్
వాట్సాప్ కానీ లేకపోతే వాళ్ళ ఏ ఫోల్డర్స్ ఉన్నా అన్నీ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు డౌన్లోడ్స్లోకి నేను వెళ్ళాను, వాళ్ళ డౌన్లోడ్స్లో ఉన్నవన్నీ చూపిస్తుంది. ఫర్ సపోజ్ వాళ్ళ వాట్సాప్స్ కూడా అయితే చూడొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది జూమ్ లోగో అని చెప్పి, సపోజ్ దీని మీద నేను క్లిక్ చేసినట్టే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. దీనికి లాక్స్ తీయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో వాళ్ళ వాట్సాప్లో కానీ ఏదైనా సరే మీరైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీరు కనుక మీ ఫోన్లో లైక్ ఈ ఫోన్లో మీరు ఏదైనా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయాలంటే చాలామంది ఏంటంటే మీ మొబైల్ ఫోన్ రూట్ చేయడం కానీ ఇలాగైతే చేస్తారు. మనం ఇప్పుడు రూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఒక అప్లికేషన్ అయితే వచ్చింది, దాని నేమ్ వచ్చేసరికి డెబియన్ నో రూట్ అని చెప్పి యాప్ అయితే ఉంటుందన్నమాట. ఒక 120 MB ఆర్ 170 MB అయితే ఉంటుందన్నమాట. ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూడొచ్చు డెబియన్ నో రూట్ అనేది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అచ్చు మీకు లైనెక్స్లో ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీన్ని కొంచెం వాడటం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మీకు సేమ్ టు సేమ్ ఫీచర్స్ అయితే దొరుకుతాయి. కమాండ్ టెర్మినల్ ఉంటుంది అండ్ అన్నీ బాగుంటాయి. కాకపోతే నాకు దీంట్లో డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే, కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉండదు. ఎందుకంటే స్క్రీన్ చిన్నది కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఈజీగా అయితే మీరు యాక్సెస్ చేయలేరు. దీనికోసం మీరు ఏంటంటే ఒక బ్లూటూత్ మౌస్ అండ్ అలాగే కీబోర్డ్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అప్పుడు మీకు ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో అన్నీ ఉంటాయి, మీరేం తక్కువ అంచనా ఏమాకండి దీన్ని. మీకు ఇక్కడ టెర్మినల్ ఉంటుంది, మీరు ఇక్కడ కమాండ్స్ రన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను అక్కడ కమాండ్ రన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మనకి చిన్న కీబోర్డ్ కూడా ఇస్తారు వీళ్ళు. సూడో ఇక్కడ మౌస్ పాయింటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చిన్నగా ఉంది, మేబీ మీకు కనిపించకపోవచ్చు. మౌస్ పాయింటర్ ఇక్కడ చూడొచ్చు మీరు, నేను కదుపుతుంటే ఉంటుంది. జస్ట్ టెర్మినల్ మీద కొట్టేసి ఇక్కడ నేను జస్ట్ ఒక కమాండ్ అయితే రాస్తాను. సూడో ఎంటర్ అయితే ట్యాప్ చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, మీకు కమాండ్ అయితే రన్ అవుతుంది మీకు టెర్మినల్లో, మీరు చూడొచ్చు. ఆల్రెడీ వర్కింగ్ అండ్ కమాండ్ మొత్తం రన్ అవుతుంది చూడొచ్చు. మీరు కావాలంటే సేమ్ మన పీసీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే అయితే ఉంటుంది. మీ ఇక్కడ టెర్మినల్ రన్ అవుతుంది అండ్ డౌన్లోడింగ్ ప్యాకేజెస్ అన్నీ అయితే జరుగుతున్నాయి. అండ్ హోమ్ ఇది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ టెర్మినల్ చూపించా కదా మీకు, ఇంకా ఇది క్లోజ్ అయితే నేను చేసేస్తున్నాను. కాకపోతే మౌస్ కదా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది, సో దట్ మీకు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. కాకపోతే అలవాటు అయిపోతే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, నాకైతే నచ్చింది. కాకపోతే చెప్పే కదా, ఒక బ్లూటూత్ మౌస్ అండ్ అలాగే దాంతోపాటు ఒక కీబోర్డ్ ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ మీరు సేమ్ మీ SD కార్డ్లో ఉన్న లైక్ మీ ఫైల్ మేనేజర్ ఉన్న అన్ని ఫోల్డర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది యాక్సెస్ అయితే చేయొచ్చు, మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేయొచ్చు. అండ్ పిక్చర్స్, ఇమేజెస్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సేమ్ మీ ఒక రకంగా PC లాగే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మెనూలోకి వస్తే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను ఒకసారి క్లోజ్ అయితే చేసేస్తాను. అండ్ త్వరలో మీకు కనుక కావాలంటే దీని మీద ఒక వీడియో కూడా అయితే నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ లేదా హ్యాక్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.